పరిశుద్ధ బైబిల్ గ్రంథములోంచి మలాకి గ్రంథము 3వ అధ్యాయం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము నుంచి 11 వరకు మార్చి చదువుకుందాం. ఓకే, నేను ఒక వచనం నేను చదువుతాను, మీరందరూ కలిసి ఇంకో వచనం చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, 7వ వచనం మీరు చదవండి, 8వ వచనం నేను చదువుతాను, 9వ వచనం మీరు చదవండి, 10వ వచనం నేను చదువుతాను, 11వ వచనం అందరం కలిసి చదువుదాం. అన్న యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. నా మందిరములో ఆహారముడున్నట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి భూమి పంటను నాశనము చేయవు. మీ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యములో నుంచి ఒక మాట 7వ వచనాన్ని మరొకసారి 2వ భాగం చదవండి. సరే, మొదటి నుంచి చదవండి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును అనెను. దేవుడు మలాకి ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ఇశ్రాయేలులు దేవుని మాటను తిరస్కరిస్తూ, దేవుని లెక్క చేయకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉన్నప్పుడు దేవుడు మలాకి అనేటువంటి ప్రవక్తను నిలబెట్టుకొని ఇశ్రాయేలీయులకు ఒక చక్కని హెచ్చరికను జారీ చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడికి మధ్యలో ఏమైపోయింది? ఎడబాటు వచ్చేసింది. వారికి దేవుడికి సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దేవుడు బాధతోనో కోపంతోనో మరలా మలాకితో చెప్తున్నాడు, మలాకి, ఇశ్రాయేలీయుల పరిస్థితి లేదంటే దేవుని ప్రజలైనటువంటి వారి పరిస్థితి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా జీవిస్తున్నారు కనుక వారు నా తట్టు తిరగాలి, అప్పుడే నేను వారి తట్టు తిరుగుతాను. వారు చాలా విషయాల్లో నాకు దూరంగా ఉంటున్నారు. ఒక విషయాన్ని చెప్పడానికి లేదు, చాలా విషయాల్లో నా పట్ల వారి వైఖరి వేరుగా ఉంది. కనుక వారి వైఖరిని మార్చుకుంటే నేను నా వైఖరిని నేను కూడా మార్చుకుంటాను. వారు నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుతాను. అందులో 8వ వచనములు అంటాడు. 8వ వచనం చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? చెప్తున్నాడు మలాకి, మానవుడు ఎవరైనా దొంగతనం చేస్తే మనుషుల ఇళ్ళల్లో చేస్తారు, మనుషుల దగ్గర చేస్తారు. మనుషుల దగ్గర చేసిన వాళ్ళనే దొంగ అంటాం.
అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎవరి దగ్గర చేస్తున్నారు? నా దగ్గరే చేస్తున్నారు వారు దొంగతనం. మనుషుల దగ్గర చేస్తేనే దొంగ అంటున్నామే, మరి దేవుడి దగ్గరే దొంగతనం చేస్తే వాడిని ఏమనాలి? ఇంకా ఏ దొంగనాలా? పక్కసూరు దొంగనన్నా, పట్టపగల దొంగనన్నా, గజ దొంగనన్నా ఏమనాలా? ఇట్లాంటి పరిస్థితి ఉంది అని అంటే ఇశ్రాయేలు ప్రజలేం తక్కువలేం కాదు. అయ్యగారు మమ్మల్ని ఏమో దొంగలు అంటున్నారు, అసలు మేము ఏ దొంగతనం చేశాం? ఎక్కడ మేము కరెక్ట్గా లేం? మీ కరెక్ట్ లేని పరిస్థితి ఏందో మాకు చెప్పు, మాకు చెప్పితే కదా అర్థమయ్యేది అని అన్నారు వాళ్ళు. ఏమన్నారు చదవండి. మేము ఏ విషయంలో మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? ఏ విషయంలో మీ కరెక్ట్ లేవు చెప్పయ్యా అని ఇశ్రాయేలు ప్రజలు మామూలు కాదు. నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది. నీ మనసులో నువ్వు పెట్టుకొని బాధపడితే ఎట్లా అని అడుగుతున్నారు. అడిగితే దేవుడు మలాకి ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, ఏం చెప్తున్నాడు అక్కడ? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఇది దేవుని వాక్యం. దానికంటే ముందు 6వ వచనములో మరొకసారి చదువుకున్నాం. చదవండి 6వ వచనం ఒకసారి. యెహోవానైన నేను ఏమి లేని వాడను, మార్పు లేనివాడు. ఎవరైనా? దేవుడు. దేవుడు మార్పు లేడు, మార్పు చెందని దేవుడు. పాత నిబంధనలో ఒక రకంగా, కొత్త నిబంధనలో ఒక రకంగా చెప్పే దేవుడు కాదాయన. ఆయన మార్పు లేని దేవుడు. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక నా యొద్ద దొంగిలితిరి అని చెప్పి ఇట్లాంటి దొంగతనం చేసేటువంటి వాళ్ళని మీరు నా యుద్ధ దొంగిలుతున్నారు కనుక మీరు నా యుద్ధకు తిరుగుడి, నేను మీ యుద్ధకు తిరుగుతాను. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. కుమారులు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత కుమారుడు తండ్రిని గణపరుచినట్లుగా, యజమానుని దాసుడు గణపరుచినట్లుగా మీరు నన్ను గణపరచట్లేదు, మీరు నామమును మహిమపరచట్లేదు. ఈ విషయంలో కూడా మీరు తిరగాలి. ఒక తండ్రి కుమారుని ఎలా గౌరవిస్తాడో, ఒక తండ్రి కుమారుని ఎలా మహిమపరుస్తాడో, ఆ విధమైనటువంటి ఘనత ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి దేవునికి లేదు. అందుకు దేవుడు చెప్తున్నాడు మలాకితోటి, మలాకి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పయ్యా, కేవలం ఆదివారం ఆరాధనకు వచ్చి మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము క్రైస్తవులం, విశ్వాసం అని చెప్పినంత మాత్రం సరిపోదు. వారి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలు, వారి జీవితాల్లో ఉన్న పొరపాట్లు, వారు నా దగ్గరికి తిరిగితే నేను వారి దగ్గరికి తిరుగుతా, వారు నా దగ్గరికి వస్తే నేను వారి దగ్గరికి వస్తా. ముందు ఎవరు రావాలట? మానవుడు రావాలి. ముందు మానవుడు దేవుడి దగ్గరికి రావాలి. దేవుడు అదే కొరకు నువ్వు వస్తే, నువ్వు పశ్చాత్తాపం చెందితే, నువ్వు మారు మనసు పొందితే,
నువ్వు దొంగిలించినవి తిరిగి ఇస్తే నేను నీకు ఆ ఆశీర్వాదమును, ఆ దీవెనను తిరిగి మరలా నీకు ఇస్తాను. చూడండి 7వ వచనం కూడా చదవండి. మొదటి అధ్యాయం 7వ వచనం కూడా. నా బలిపీఠము మీద పవిత్రమైన భోజనమును చదవండి, మరొకసారి చదవండి. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి అపవిత్ర పరిస్థితిమని మీరందరూ యెహోవా యెహోవా భోజనపు బలను నీర్జపరుల చేతనే కదా. ఏంటిదంట? ఏం తీసుకొని వచ్చారంట? దేవునికి ఇవ్వడానికి గుడ్డి దానిని తీసుకుని వచ్చి బలిగా అర్పించిన యెడల ఏం కదా? దేవుడికి అర్పించాల్సింది ఏమర్పించాలంట? గుడ్డిదా, కుంటిదా, రోగముదా? మేము కోళ్ళను, గొర్రెలను, మేకలను, కుంటి వాటిని, గుడ్డి వాటిని, రోగం గల వాటిని ఏమి ఇద్దరు పార్చగారు. అది మాకు సంబంధించిన వాక్యమే కాదు. మేమన్నా ఇశ్రాయేలు ప్రజలమా? మేమన్నా కోళ్ళను తెస్తానమా? ఏమైనా గొర్రెలు తెస్తానమా? ఏమైనా మేక పిల్లలు తెస్తున్నామా? చేస్తే ఏమన్నా కుంటియో గుడ్డియో పట్టుకొస్తున్నామా? అసలు తేనే చేయట్లేదు. తెచ్చగంత మంచిగా తెస్తాము. కానీ మనం తెచ్చేది ఏంటి? పైసలు, కొత్తలు కదా. మంచి ఎక్కడ ఉంటాయి? ఇంట్లో ఉంటాయి. మంచి ఇంట్లో ఉంటాయి, పెద్ద ఇంట్లో ఉంటాయి, చిన్నవి కళ్ళలోకి వస్తాయి. ఒకవేళ మన ఇంట్లో పెద్దవి ఉన్నాయి అంటే అవసరమైతే వాటిని చిల్లర చేయించి, చేంజ్ చేయించి తీసుకొచ్చి ఆ చిల్లర వేసేస్తాను. అందుకే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఆ వాక్యం మీరు దొంగలు అని అంటున్నాడు అంటే దేవుడికి ఎంత బాధ వచ్చి ఆ మాట అంటున్నాడు. మీరు కేవలం ఇచ్చే విషయంలోనే కాదు, ఒక కుమారుడు తండ్రిని ఘనపరిచినట్టుగా మీరు ఆ విషయంలో కూడా దొంగలే, ఘనపరిచే విషయంలో కూడా దొంగలే. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత మీరు ఇవ్వట్లేదు. ఆ విషయంలో కూడా దొంగలే. ఆ విషయంలో కూడా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. ఒక దాసుడు యజమానుడికి భయపడతాడు. కానీ ఈరోజు మనకు దేవుడు అంటే భయం లేకుండా పోయింది. మీరు ఆ విషయంలో కూడా నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. దేవుడు అంటే భయం లేదండి మనకి. ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మనం విఐపీల కంటే వివిఐపీల కంటే కూడా పెడుతున్నాం. ఎప్పుడు వచ్చినా యేసుప్రభు చేసి సెల్యూట్ పెట్టాలి మనకి. ఓ బ్రదర్ వచ్చావా, ఓ సిస్టర్ వచ్చావా, సెల్యూట్ పెట్టాలి, సెల్యూట్ పెట్టాలి కదా. చూడండి 7వ వచనం తిరిగి చదవండి ఒకసారి.
ఏమి చేసి నిన్ను అపవిత్రపరచుదమని మీరందరూ భోజనపు బంధను నీచ పరుల చేతినే కదా గుట్టి దాన్ని తీసుకుని బలిగా అర్పించినలా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగముగా దానినైనను అర్పించినలా దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపున నేను అంగీకరించిన సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడు? అడుగుచున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నది అదే. మన జీవితంలో మనకు మనమే పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం చెబుతుంది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును ఏం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. నీ దండం పెడతాడు నాయనా, మీ సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. సజీవ యాగముగా మీ ప్రాణంతో ఉన్నది ఉన్నట్టుగా మీకు మీరుగా దేవునికి అప్పగించుకోండి. మీరే దేవుని సొత్తు. మీరే దేవుని సొత్తు అయినప్పుడు మీకున్నవన్నీ ఎవరు కావాలా? దేవుడు అనుకోవాలి. కానీ మనం సజీవ యాగముగా దేవుడికి సమర్పించుకోలేకపోతున్నాం. యేసు ప్రభు బ్రతికినప్పుడు మంచిగా 10 ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవించాలి, పూర్ణ భావంతో శక్తి మొత్తం అంత సేవించాలి. రెండోది కదా, ఈ 2 యేసు ప్రభు చెప్పింది 2. మొదట్లోనే మనం ఫెయిల్. పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమించాలా? దేవుడిని ప్రేమించాలా. కానీ ఏం ప్రేమిస్తున్నా? డబ్బులను ప్రేమిస్తున్నా, ధనాన్ని ప్రేమిస్తున్నా, పనులను ప్రేమిస్తున్నా కదా. అవి ప్రేమించి దోషులమైపోతున్నాం, దొంగలమైపోతున్నాం. మనం నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించమన్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు? సగం డబ్బు దగ్గర పెట్టి, సగం ధనం దగ్గర పెట్టి, సగం ఇంకో దగ్గర పెట్టి వచ్చి సగం హృదయంతో నన్ను ప్రేమిస్తున్నావు. ఈ విషయంలో నువ్వు దోషివి కాదా? ఈ విషయంలో నువ్వు దొంగవు కాదా? ఇంకో మాట చెప్తాడు. అందుకే మనం ప్రతి వారం పనులు పాలపొగులు పొందుతాం. ప్రతి వారం పనులు పాలపొగులు పొందుతాం. పొందేటప్పుడు సజీవ యాగముగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, సజీవ యాగముగా మన శరీరమును దేవుడికి సమర్పించుకొని, ఆ శరీరము సమర్పించుకొని, ప్రభువా నా శరీరంలో నీ శరీరం కలుపుకుంటున్నాను, నా రక్తంలో నీ రక్తం కలుస్తుంది ప్రభువా అని చెప్పని జాగ్రత్తగా ఆ పనులు పాలు పొందాలి. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదవండి ఒకసారి. 31. అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల అది అందులో పాలు పంపులు పొందేటప్పుడు, ప్రభు రక్త మాంసములలో పాలు పంపులు పొందేటప్పుడు ఎవరికి ఎవరు విమర్శించాలా? మనకు మనమే విమర్శించుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఉన్న సంఘానికి ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే, మనకు మనం విమర్శించుకోం, కానీ మనం అందరూ విమర్శిస్తాం. అందరూ విమర్శిస్తాం. మనం ఈ అక్క ఇట్లాంటిది, ఆ అక్క ఇట్లాంటోడు, అందరు విమర్శించి
ఆ పనులో పాల్పంపులు పొంది సాహసం చేస్తూ ఉంటారు. ప్రేమనా దేవుని పిల్లలారా, ఒకరిని విమర్శించే ముందు మన జీవితాన్ని మనమే పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని మనమే విమర్శించుకోవాలి. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, మనకు మనమే విమర్శించుకోవాలి. మనం మాట్లాడే విధానం ఎట్లుంది, మనం చూసే చూపు ఎట్లుంది, మనం మాట్లాడే పద్ధతి ఎలా ఉంది. మనకు మనమే విమర్శించుకోకపోతే ఇతరులను విమర్శించమని బైబిల్ చెప్పలే. అపోస్తలుడైన పౌలు క్లియర్గా చెప్పాడు, అందులో పాలుపంపులు పొందే ముందు నీకు నువ్వే మనలను మనమే విమర్శించుకున్న యెడల తీర్పు పొందక పోదుము. ఒకరోజు తీర్పు అనేది ఉంది, ఒకరోజు తీర్పు అనేది ఉంది. నువ్వు దేవుని దగ్గరికి తిరగకుండా ఇంకొకరు తిప్పుదామని ప్రయత్నం చేస్తే ఆ తీర్పులో తప్పకుండా నిలబడతావు. ఆ తీర్పు తప్పకుండా నీకు తప్పదు. నీకు నువ్వే విమర్శించుకొని, నేను సరిగా ఉన్నానా లేదా, నా మాటలు సరిగ్గా ఉన్నాయా లేదా, నా జీవితం సరిగ్గా ఉందా లేదా, వాక్యానుసరమైన జీవితం కట్టుకుంటున్నానా లేదా, అది సరిగ్గా మనం చూసుకోకుండా ఎదుటి వారిని విమర్శిస్తుంటామే, ఎదుటి వారిని తప్పులను చూస్తామే. దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచుటయేలా, నీ కంటిలో దూలము ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయనీయమని చెప్పనేలా. చూడండి ఏమంటున్నాడు ఆయన, వేషధారి, వేషధారి. ఇది బైబిల్ భాష, తెలంగాణ భాష. తెలంగాణ భాష రావట్రాని వేషధారిని నేను ఎప్పుడు చెప్తా. బహురూపులోడు ఏమంటారు వాడిని, ఇక్కడ ఒక రూపం ఉంటుంది, అక్కడ ఒక రూపం ఉంటుంది. వీడి తప్పులు వీడి దగ్గరే పట్టుకుంటాడు, కానీ బయట తప్పులను చూస్తాడు. అరే నీ దగ్గరే పెద్ద దూరం ఉంది కదా, పెద్ద తప్పు ఉంది కదా, ఎదుటోని చిన్న నా కంట్లో చిన్న నలుసుంది, అది నీకు ఎట్లా కనపడుతుందిరా? నీ కంట్లోనే పెద్ద దూరం ఉంది. నీకు నువ్వు విమర్శించుకో, నీకు నువ్వుగా దేవుని దగ్గర తిరుగు, నీకు నువ్వుగా మారు మనసు పొందు, నీకు నువ్వుగా పశ్చాత్తాపడు. ఆ తర్వాత ఎదుటి వారున్న నలుసును తీసేయడానికి ఇష్టపడ. నువ్వే పెద్ద దొంగ, ఎదుటి దొంగ అంటేవే. దేవుని వాక్యం చెప్తుంది ఇంకొక మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఓ దొంగ, ఓ వేషధారి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి ఉంది రెడీగా, కానీ నరికేవాడు లేడు. ఎక్కడ ఏముంది? గొడ్డలి ఉంది, షార్ప్గా గొడ్డలి రెడీ చేసి ఆ చెట్ల వేరును ఉంచబడి ఉంది. నరికేవాడు లేడు. ఓ వేషధారి, ఓ మోసగారి, ఓ దొంగ, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది.
ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలము దేవుని దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు ఏం తీసుకొస్తున్నారు? కుంటివాటిని, గుడ్డివాటిని, రోగం గల వాటిని బలిపీఠం మీదకి అర్పించడానికి తీసుకుని వస్తున్నారు. మంచివి ఎక్కడున్నాయి? మందులో ఉన్నాయి. ఇంట్లో మందులో మంచివి పెట్టుకొని కుంటి వాటిని బలిపీఠం దగ్గర తీసుకొస్తున్నావే వర్షధారి. మంచివి మందులో పెట్టుకొని గుడ్డి వాటిని, రోగం గల వాటిని బలిపీఠం దగ్గర తీసుకొస్తున్నావే ఓ మోసకారి దొంగ. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏమవుతుందంట? నరకబడి అగ్నిలో వేయబడును. ఒకరోజు తీర్పు వస్తుంది. ఆ తీర్పు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తామేమో మన పలుకుబడి పెట్టి. ఈ లోకంలో తప్పు చేస్తే ఆ తప్పు తప్పించుకోవడానికి, ఆ తప్పు నుంచి బయటపడడానికి, ఆ తీర్పును తప్పించుకోవడానికి, ఆ శిక్ష తప్పించుకోవడానికి రాజకీయ బలాన్ని బట్టి మనం ప్రయత్నం చేస్తామేమో, డబ్బులను బట్టి ప్రయత్నం చేస్తామేమో, లేదంటే మనకు నా పలుకుబడిని ఉపయోగించి ఆ శిక్ష నుంచి తప్పించుకుంటామేమో. కానీ ఒకరోజు ధర్మసింహాసనం దగ్గర ఉండాలి. ఆ రోజు ఎవడు నన్ను మనల్ని కాపాడలేడా? ఎవడు కూడా మనల్ని కాపాడలేడా? కూడా గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఆ గొడ్డలి మన జీవితంలో చాలా ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. చూడండి ఒకసారి బైబిల్లో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు, మన జీవితాలు సరి చేసుకోకపోతే, దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు మన జీవితాలను మనం బాగు చేసుకోకపోతే, మన మనసాక్షి మన కఠినపరుచుకుంటే ఎంత ప్రమాదకరమో. 7వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. ఇదిగో ఇదే ఆ దినము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంగి తమ సామానులలో ఆకారం చేసినటువంటి పాపం అది శపించబడింది. అది మీ ఇంట్లో వద్దు. శపించబడింది మీ కుటుంబంలో వద్దు. శపించబడింది సంఘములో వద్దు. దేవుడు క్లియర్గా చెప్పాడు. ఎవడో శపితమైంది తీసుకుని దాచుకొని ఉన్నాడు. ఆ శపితమైంది ఎవరైతే తీసుకుని వచ్చాడో దానిని తీసి బయట పారేయ్. అది ఇశ్రాయేలు కుటుంబంలో ఉండడానికి వీల్లేదు. ఇశ్రాయేలు వంశంలో ఉండడానికి వీల్లేదు. మీలో ఎవడో ఒకడు దొంగ, వాడు బొక్కాడు, దొంగిలించాడు, బొక్కాడు. బొక్కిన దానిని దగ్గర దాచుకున్నారా? అది యెహోవాకు హేయమైంది, ఇష్టం లేని పని దేవుడికి. మీరు నా దగ్గర తిరగాలి అనుకుంటే అది పక్కకు పడాయి. నేను మీ దగ్గరికి తిరుగుతప్పుడు
మీరు నా దగ్గరికి రావాలనుకుంటే అది పక్కకు పడేసి నా దగ్గరికి రా, అప్పుడు నేను మీ దగ్గరకు వస్తా. దేవుడు యెహోషువ ద్వారా సర్వ సమాజం అంతటితో ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక గౌరవం ఇచ్చాడు. ఇశ్రాయేలు అందరూ తెలియకలే, నా దగ్గర లేదంటే నా దగ్గర లేదు, నేను మంచోనే అంటే నేను మంచోనే, నేను శ్రేష్టమే చేస్తా అంటే నేను శ్రేష్టమే చేస్తా, నేను బుద్ధి తీయలేదంటే నేను బుద్ధి తీయలేదు, ఆశపితమైంది నేను దాచుకోలేదంటే నేను దాచుకోలేదు. ఎవరికి వాడే భుజాలు తప్పుకున్నాడు. దేవుడేమో మొత్తుకుంటున్నాడు, శబ్దం మీ దగ్గర ఉందిరా తీసేయండి. మీ మాటలో మీ క్రియలో ఎక్కడో దగ్గర శబ్దమైంది ఉంది, దాన్ని తీసేయి. దేవుడు చెప్తే కూడా ఎవరు మనసులో పట్టలేదా? పాస్టర్ అలాగే చెప్తాడు, ఆయన డ్యూటీ అది, యెహోషువ డ్యూటీ అది. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న కనుక ఆయన చెప్పాలి కనుక ఏదో చెప్తాడు అని అనుకున్నారు. ఒక్కసారి చెప్తే వినకపోతే దేవుడు చెప్పాడు, అట్లయితే గుంపులు గుంపులుగా చేసేద్దాం, గుంపులు గుంపులుగా వాటిని వేరు చేద్దాం. ఆలోచన చేశాడు. సరే అని చెప్పేసి గుంపులు గుంపులు చేసి ఒకసారి చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఆకాన్ యొక్క గోత్రం మీదకి వచ్చింది. మీ గోత్రంలోనే ఉన్నాడు ఎవడు అందులో, 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆకాను ఏ గోత్రంలో అయితే ఉన్నాడో ఆ గోత్రం మీదకి వచ్చింది. ఈ గోత్రం వారే ఎవరో ఒకరు ఆ శబ్దమైంది దాచుకొని ఉన్నారు. దయచేసి మిగతా 12 గోత్రాలు కాదు, మీ గోత్రం నుంచి ఎవడో ఒకరు శబ్దమైంది ఉంచుకొని ఉన్నాడు. ఆ గోత్రము నుంచి ఎవడైతే ఉన్నాడో ఆ శబ్దమైంది తీసి పాడేయంటే, అప్పుడు కూడా దేవుని వాక్యం గద్దించిన, హెచ్చరించిన, సూటిగా గోత్రాన్ని ఎత్తి చూపించిన, అబ్బే నిమ్మకు నీరెత్తున్నట్టుగా ఉన్నారు. మాకు కాదులే, మేము కాదులే, మేము బాగానే ఉన్నాం, సూపర్గా ఉన్నాం, మా వ్యక్తిగత జీవితంలో పాపం లేదు, మా ఆత్మ జీవితంలో దోషం లేదు, నాకు దేవుడికి ఉన్న సంబంధంలో కూడా ఎక్కడ లోపం లేదు. అది యెహోషువకే తెలుసు. దేవుడికి మాకు నా కనెక్షన్ యెహోషువకే తెలుసు. మేము బాగానే ఉన్నాం, యెహోషువ గారు సూపర్ ఉన్నాం. సరే అని చెప్పేసి అప్పటికి కూడా ఒప్పుకోకపోతే మరొకసారి సీట్లు వేశారు. అప్పుడు గోత్రం మీదకి వచ్చింది. ఇప్పుడు స్పెషల్గా వంశం మీదకి వచ్చింది. గోత్రంలో ఆయా రకాల వంశం కలిగినటువంటి వారు ఉన్నారు. ఇదిగో బలానా వంశం మీదకే ఈ చీటీ వచ్చింది. ఈ వంశములు ఉన్న వారే ఏదో శబ్దమైంది దాచుకొని ఉన్నారా? గుట్టిది అప్పించేవారు ఉన్నారు, దొంగలు ఉన్నారు. ఈ వంశం వాళ్ళే, ఈ వంశం వారే నాకు విరోధంగా జీవిస్తున్నారు. ఈ వంశం వారు నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుతా. గోత్రం వచ్చినప్పుడైనా సరి చేసుకోవాలా దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు. అప్పుడు గడచూలు పెట్టారు. వంశం వచ్చింది. ఇప్పుడు వంశం వచ్చినా వంశము నేను ఒక్కనే ఉన్నానా? సంఘంలో నేను ఒక్కనే ఉన్నానా? ఇంతమంది ఉన్నావు, అంతమందిలో ఎవరో కావచ్చు, నేను కాదులే అని మళ్ళీ రప్పించుకున్నాడు ఆకాన్. అప్పటికి బయట మళ్ళా దొంగ, అప్పటికి బయటపడలేదు. వాళ్ళ ఇంట్లో ఏముందో
దేవుని ధవల సింహాసనం దగ్గర ఎవరు తప్పించుకోలేరు. మరలా చీటేశారు. వంశంలో ఉన్న అందరి పేర్లు రాసి చీటేశారు. చీటి వేస్తే ఆ చీటి ఎవరి మీదకి వచ్చింది? డైరెక్ట్ గా ఆ కారు పేరేంటి? ఎలా ఆకారు? నిజమేనయ్యా, ఆశీర్వితమైంది, ఆశపడ్డాను, దోచుకున్నాను, దాచిపెట్టాను, అబద్ధమాడాను. ఆ దొంగలు నేనే. ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ క్షమాపణ దొరకలే. అప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ కూడా క్షమాపణ దొరకలే. చివరికి ఆయన ఏం చేయబడ్డాడు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం మనల్ని సరిచేయడానికి చూసినప్పుడు మన జీవితాన్ని దేవుని వాక్యంలో పెట్టుకొని సరిచేయబడాలి. హెచ్చరించినప్పుడు హెచ్చరికకు మనం లోపడాలి. హెచ్చరికకు లోపడకుండా ఇంకా నాకు కాదులే అని చెప్పేసి దేవుని హెచ్చరికను తోసిపుచ్చి దేవుని వాక్యాన్ని పెడచెవిలో పెట్టి ఇంకా అదే పోకడ పోతే దేవుడు మార్పు లేని వాడు. గొడ్డలి చెట్ల వేరు ఉంచబడి ఉన్నది. ఏదో ఒక రోజు అది తెగక తప్పదు. అది తెగక తప్పదు. అది తెగకూడదని, ఆ గొడ్డలికి పని రాకూడదని, మోసాకూడదని ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొంగలు ఎవరంటే మారు మనసు పొందాలా. దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇయ్యనటువంటి ఆ దుర్మార్గులు ఎవరంటే మారు మనసు పొందాలా. ఆ కాను లాంటి స్వభావం కలిగిన వారు ఎవరంటే మార్పు చెందాలా. దేవుని దగ్గరికి తిరగాల, దేవుని దగ్గరికి రావాలా. వస్తే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 12:17. ఏశావు 16వ వచనం చదువుమా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏశావు ఆ తర్వాత ఆ జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న తర్వాత ఒక్క పూట కూటికలకు తన జ్యేష్ఠత్వపు హక్కును కూడా ఇచ్చేసిన తర్వాత, కాలదండిన తర్వాత, వదులుకున్న తర్వాత, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్న తర్వాత, దేవుడిచ్చిన అవకాశాన్ని త్రూలనాడిన తర్వాత, దేవుని హెచ్చరికను పక్కకు పెట్టిన తర్వాత, ఇది నాకు కాదులే అని అనుకున్న తర్వాత, ఆ తర్వాత ఏశావు ఆశీర్వాదము పొందగోరి ఏం చేశాడంట? ఎక్కెక్కి పడి ఏడుస్తున్నాడట. పొందగోరినను కన్నీళ్లు విడిచి దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందడానికి అవకాశము లేకుండా విసర్జించబడెను. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత మారు మనసు పొందుతా అని అంటే అవకాశం కూడా నీకు ఉండదు. దేవుడు వాక్యం హెచ్చరిస్తా ఉంది, నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతా. నువ్వు తంగు, మారు మనసు పొందు.
దేవుడికి ఇవ్వాల్సిన మహిమను ఇవ్వలేకపోతున్నావు. దేవుని గణపరచాల్సిన విషయంలో గణపరచలేకుండా పోతున్నావు. నువ్వు ఒక అబద్ధికుడివి. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, తిరిగి దేవుడి దగ్గరికి రా, అప్పుడు నీ దగ్గరికి వస్తాను. దేవుడు హెచ్చరించినా తిరిగి రాకపోతే ఏషా ఉన్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోలేదా? దేవుడు రండి అన్నప్పుడు రాలేదు. మారు మనసు పొందలేదు. తీరా ఆయనకు అనుకూలమైన టైంలో ఎప్పుడు వస్తా ప్రభు అంటే వద్దు ఆయన. వద్దడమే కాదు, ఏం చేయబడ్డాడంట? ఆయన విసర్జించబడ్డాడంట. అన్నం తిన్న తర్వాత మనం ప్లేటును చెత్త పుట్టులో విసర్జిస్తామే, అట్లా అయిపోయింది. విసర్జించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఆ తర్వాత కన్నీళ్లు విడిచాడు, పశ్చాత్తాపడ్డాడు. ఓ ప్రభువా, నేను వస్తానైనా పశ్చాత్తాపంతో కన్నీళ్లు ఏడ్చుకుంటూ, దేవుడా తప్పైంది, క్షమించు, ఉపవాసం ఉంటా, కన్నీళ్లు కారుస్తా, వారం రోజులు కాదు 40 రోజులు ఉపవాసం ఉంటా, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి గీ పెట్టు. ఒక్కసారి డోర్లు మూయబడ్డాయంటే, బుద్ధి లేని కనిక దగ్గర ఒకసారి డోర్లు మూయబడ్డాయంటే ఎన్నిసార్లు తలుపులు కొట్టారు. తీశాడా దేవుడు? ఏమన్నాడు చివరికి? మీరు ఎవరో నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకో. దేవుడు మాకు హెచ్చరించినప్పుడు సరి చేసుకో. తిరిగి రా అన్నప్పుడు రా, నేను కూడా నీ దగ్గరకు వస్తాను. యోహాను సువార్త 15 లూకా సువార్త 15వ అధ్యాయంలో మంచి ఉపమానాలు ఉన్నాయి. 3 ఉపమానాలు ఉన్నాయి అందులో. లూకా సువార్త 15వ అధ్యాయంలో మొదటి ఉపమానం ఏంటి? ఏముంది? మొదటి ఉపమానం ఏముంది చెప్పాలి. ఒక గొర్రె తప్పిపోయింది కదా. ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కొరకు ఎవరు వెళ్ళారు? కాపరి వెళ్ళాడు కదా. గొర్రె తప్పిపోతే గొర్రె కొరకు కాపరి వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రెను తీసుకొచ్చుకున్నాడు. రెండో ఉపమానం ఏంటి? ఒక నాన్న పోగొట్టుకుంది. ఒక స్త్రీ నాన్న పోగొట్టుకుంటే ఆ స్త్రీ ఇల్లంతా ముడిచి నాన్న దొరికేదాకా వెతికింది, దొరికింది. మూడో కుమారుడు ఏంటి? తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడులో తండ్రి వెళ్ళాడా, కుమారుడు వచ్చాడా? కుమారుడే వచ్చాడు. ఎందుకు తండ్రి వెళ్ళలేదు? తప్పిపోయిన గొర్రె దగ్గరికి కాపరి వెళ్ళాడు, తప్పిపోయిన నాన్న దగ్గరికి ఆ స్త్రీ వెళ్ళింది. మరి తప్పిపోయిన కుమారుడు దగ్గరికి ఎందుకు తండ్రి వెళ్ళలేదు? తండ్రి వెళ్ళలేదు. ఈయన గొర్రె కాదు. గొర్రె కంటే బుద్ధి లేదు. ఈయన నాన్న కాదు, నాన్నమ్మ వీడమన్నా ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నాను. వీడు నాన్న కాదు, నాన్నమైతే స్త్రీ వెళ్ళింది. దానికి బుద్ధి లేదు, గొర్రెకి బుద్ధి లేదు కనుక కాపరి వెళ్ళాడు. నాన్నకి అది మనిషి కాదు, లేదా జీవం లేదు, అదొక వస్తువు కనుక పరుండదు కనుక స్త్రీ వెళ్ళింది, దొరికేదాకా వెతుకుంది. కానీ వీడికి మనిషి, వీడికి మనసు ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది. నా తెలివితో నేను సంపాదించుకుంటాను ఇంటికి వెళ్ళిపోయినాడు. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ 17వ వచనం చదవండి ఒకసారి. 17 అయితే ఏమొచ్చినప్పుడు గొర్రెకి బుద్ధి వస్తుందా?
అందుకే కాపరి వెళ్ళాడు. తక్కువైన కొరకు ముందు వచ్చదా? రాదు. అందుకే కాపరి వెళ్ళాడు అక్కడికి, ఆ గొర్రె దగ్గరికి. నాన్నమైన మనసుందా? లేదు. అందుకే ఆ స్త్రీ వెళ్ళింది. కానీ వీడు మనిషి, తక్కువైన కుమారుడు వీడు మనిషి కనుక తండ్రి దగ్గర గొడవ పడి నీకంటే బతుకులు బతుకుతా, నీకంటే మంచి ప్రార్థన చేస్తా, నీకంటే మంచి వాక్యం చెప్తా, నీకంటే మంచి జ్ఞానం ఉంది, నీకంటే డబ్బులు సంపాదించి చూపిస్తా, నేను ఇక్కడ ఉంటే నేను ఎదగలేను, ఇక్కడ ఉంటే బ్రతకలేను, ఇక్కడ ఉంటే నాకు వెసులుబాటు లేదు, ఇక్కడ ఉంటే నాకు కంఫర్ట్ లేదు, కనుక నేను కంఫర్ట్ జోలికి వెళ్ళిపోతా. నాకు కంఫర్ట్ జోలికి వెళ్ళి నేను అక్కడ కంఫర్ట్ బ్రతుకుతా, వెళ్ళిపో అన్నాడు. వద్దురా వద్దురా చెప్పిన వినకపోతే నీకు కావాల్సిన ఉంటే పట్టుకపోరా అని చెప్పి మూట కట్టించేశాడు. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా. చూశాడు వాడి కదకపోతున్న పోనీ వాడు వస్తాడేమో, గుర్తు వస్తుంది కదా వాడు వస్తాడేమో అని ఎదురు చూసుకుంటూ ఇంట్లో ఉన్నాడు తప్ప ఒక్కడు కూడా దగ్గర బయటకు వెళ్ళలేదు, ఒక్కడు కూడా ఎందుకెళ్ళి బయటకు పెట్టలేదు. కాకపోతే దారి వైపు చూస్తున్నాడు, నా కుమారుడు తప్పకుండా వస్తాడు. వాడికి తాగాల్సిన దెబ్బలను తాగిన తర్వాత కావలసిన అనుభవాలను ఎదురైన తర్వాత చిల్లిగా బ్రతకడానికి లేకుండా తినడానికి తిండి దొరకక ఇబ్బంది ఎదురైనప్పుడు అప్పుడు బుద్ధి వచ్చి ఏమనుకున్నాడు, మా నాన్నకి కలపోతే మస్తు పనులు ఉన్నారు, పనులకు మా నాయన మంచి సమృద్ధిగా భోజనం పెడుతున్నాడు, అనవసరంగా వచ్చాను నేను, తిరిగి మా తండ్రి దగ్గరికి వెళ్తా అని వానికి బుద్ధి వచ్చినప్పుడు, వాడు ఇంటి దారి పట్టినప్పుడు, నువ్వు నా దగ్గరికి తిరిగితే నేను నీ దగ్గరికి తిరుగుతానన్నాడే దేవుడు. ఫస్ట్ నువ్వు తిరగాలి, ఫస్ట్ నువ్వు నా దారిలోనికి రావాలి, నా దారి వెతుకుంటూ నువ్వు రావాలి, ఆ తర్వాతే నేను నీ దారికి వస్తాను. నువ్వు నడుస్తున్న దారిలో వచ్చి నీకు నేను సహాయం చేస్తాను, కానీ నేను ఇక్కడే ఉంటా, నాకు సహాయం చేయ ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, తీర్పు దొంగవు, అబద్ధకుడి విలువ, మోసగాడి విలువ. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అలాగే జీవిస్తున్నారు. నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతా. ప్రేమైన దేవుడి పిల్లలారా, దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ విషయంలో దేవుడిని మనం అవమానపరుస్తున్నాము, ఏ విషయంలో దేవునికి దూరంగా ఉంటున్నామో మనకు తెలుస్తుంది, ఏ విషయంలో దేవుని నీచంగా చూస్తున్నామో మనకు తెలుస్తుంది. కానీ బయటికి చెప్తామంటే నేను అక్కడ చూడను, మనుషులను మభ్యపెడతాం కావచ్చు, మనుషులను మోసం చేస్తాం కావచ్చు, మనకున్న జ్ఞానం చేత, మనకున్న పలుకుబడి చేత. అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వారందరినీ మోసం చేశాడు అకాన్. ఒక్కడే దొంగ, కానీ ఆ వంశం వారందరినీ కూడా మోసం చేశాడు వాడు. 3 సార్లు చీట్ చేసేంత వరకు, వాడి పేరు వచ్చేంత వరకు కూడా వాడు బయటపడలేడు. వాని మీదకి శిక్ష వచ్చేంత వరకు కూడా బయటపడలేదు. శిక్ష ఖరారైన తర్వాత నేను ఎప్పుడు మారు మనసు పొందుతా అంటే అవకాశం ఇయ్యడు దేవుడు. ఎందుకంటే ఇంతకంటే ముందు ఎన్నోసార్లు దేవుడు నేను హెచ్చరించాడు,
ఇంతకంటే ముందు దేవుడు ఎన్నోసార్లు నిన్ను కొనికొల్పాడు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది కదా, ఎన్నిసార్లు గద్దించులను లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును. వాడు నాశనం మీద కూడా తెలియదు. గద్దించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు లోబడాలి. దేవుడు గద్దించినప్పుడు లోబడకపోతే హఠాత్తుగా ఉన్న ఫలంగా నేను దెబ్బ పడ్డదంటే దాని నుంచి ఎవడు నిన్ను బయటకు తీసుకురా. కనుక దేవుడు వైపు తిరిగిదా దేవుడు తప్పకుండా మన జీవితాల్లో మేలులు ఆశీర్వాదములను దేవుడు కలిగిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నమ్మకిస్తాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. ఆరో వచనం 4:6. నాలుగో వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయకూడను వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించునా. చూడండి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు మత్సరపడతారు. ఆ యొక్క వ్యక్తిని చూసి సంతోషపడతారు. మత్సరపడరు, సంతోషపడతారు. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి సంతోషంగా ఆత్మీయ జీవితంలో కానీ ఆర్థికపరమైన పరిస్థితులు కానీ ఏ విధంగానైనా ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు దేవుడు మనలో నివసించినటువంటి ఆత్మ అయితే, దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఆ వ్యక్తిని చూసి మనం సంబరపడతాం, సంతోషపడతాం. కానీ మత్సరపడుతున్నామంటే అర్థమైంది, దొంగలు మనమే, మోసగాళ్ళు మనమే. ఇంకా చదువుతాను. ఆయన ఎక్కువ కృపణించిన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోను. ఎవరి దగ్గర రావాలా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలాసార్లు నేను విన్నటువంటి మాటలు, నేను కొన్ని చోట్ల కొన్ని మాటలు విన్నా. నేను ఇక్కడే ఉంటా, చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది ఆ మాటలు విని. మీటింగ్లకు వెళ్తారు. ఇప్పుడు మీటింగ్ జరగట్లేదు, తక్కువ. అప్పుడు మీటింగ్ జరుగుతుండే బయట, ఓపెన్ మీటింగ్స్. వాళ్ళు అనుకునే వాళ్ళంట, నేను ఇక్కడే ఉంటా, ప్రార్థన చేసుకుంటే ఇక్కడే ఉంటా. ఆ స్టేజ్లో ఉన్న సేవకుడు ఆయనే కిందికి దిగి వచ్చి నా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. నేను నిజమైన క్రైస్తవుని అయితే ఆయన వచ్చి ఆ స్టేజ్ నుంచి తిరిగి దిగి వచ్చి నా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. కొంతమందికి అలా పాపం జరిగిందండి. అప్పుడు వాళ్ళ బయట చాలా సంతోషంగా సాక్ష్యం చెప్తారు. నేను ఇట్లా అనుకున్నాను, నిజంగా సేవకుడే నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను నిజంగా అనుకున్నాను, ఎస్ నేను పర్ఫెక్ట్ క్రిస్టియన్ అని అనుకున్నాను.
దేవుడు నా యందు ఉన్నాడు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కనుకనే దేవుడు అలా నా దగ్గర నడిపించాడు అని నేను అనుకున్నాను. సాక్ష్యాలు కూడా చాలాసార్లు చెప్పారు. సరే, ఆ పర్ఫెక్ట్ క్రిస్టియన్ ఏం కావాలా? పర్ఫెక్ట్గానే ఉండాలి కదా మిగతా రోజులకి కూడా కదా. ఆ ఒక్క రోజుకే పర్ఫెక్ట్ కాదు, మిగతా రోజు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వాళ్ళ జీవితాలు చూస్తే వారు కానీ వారి పిల్లలు కానీ అన్ని జనంలో కలిసిపోయారు. ఏమైంది? పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ ఇప్పుడు ఉన్నారు, ఇంకా బ్రతికే ఉన్నారా? అన్ని జనంలో కలిసి ఉన్నారు. పర్ఫెక్ట్ క్రిస్టియన్ కదా. ఆ ధవల సింహాసనం దగ్గర నిలబడితే ఏ దోషం లేకుండా ఉన్న వ్యక్తివే కదా. ఏమైంది? ఆయనకేదో పాపం, ఆ సేవకుడికి ఏదో ఆశ, ఎవరు కూడా ప్రార్థన చేయకుండా పోవాలి, అందరూ ప్రార్థన చేయాలనుకుంటారు, చేసుకుంటే నిత్యంగా చేపెట్టుకుని పోయినారు. దానికి వీళ్ళు నిజమైన పర్ఫెక్ట్ క్రిస్టియన్ కనుక నాకు అలా జరిగింది. అయితే పర్ఫెక్ట్ క్రిస్టియన్ మేము ఒప్పుకుంటాం, దండం నీకు దండం. దాని తర్వాత జీవితం ఏమైంది? ఆ పర్ఫెక్ట్ క్రిస్టియన్ లైఫ్. దేవుని యుద్ధకు రండి. మీరు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మీ దగ్గరకు వస్తాడు. కానీ మన ఏంటంటే మనం దేవుడి దగ్గర పొంగని మన దగ్గరికే దేవుడు రావాలి. మన దగ్గరికే దేవుడు రావాలి. అట్లయితేనే నేను నిజంగా క్రిస్టియన్, పర్ఫెక్ట్ క్రిస్టియన్. నేను రాను, నేను కూర్చుంటా, కానీ ప్రభువా నువ్వే నడిపించని నడిపించు నా పాట పాడతాం. నేను కూర్చొని ఉంటా, నువ్వే నన్ను లేపే నడిపి, ఒక్కడుగు కూడా నేను అయ్యాను అన్నటువంటి పరిస్థితి మన జీవితాలు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలుతో మలాకి గ్రంథం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరు నా యుద్ధకు రండి, నేను మీ యుద్ధకు వస్తాను. మీరు నా తప్పు తిరగండి, నేను మీ తప్పు తిరుగుతాను. నేను మార్పు లేని దేవుడు, నేను మార్పు లేని దేవుడు. ఈవిడ ఇప్పటికైనా నేను ఆ పాత్ర మీద కారణం ఉన్న దేవుడిని, ఎప్పుడు ఉన్న దేవుడు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాను, మీరు నా యుద్ధకు తిరగండి, నేను మీ దగ్గరకు తిరుగుతాను. కొత్త నిబంధన చెప్తున్నాడు, మీరు దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు. మన దేవుడి దగ్గరికి రావాలి. మనమంట ఇశ్రాయేలు ప్రజలాగా వస్తలేమా? ఆదివారం వస్తలేమా? వస్తున్నాగా. ఆదివారం ఒకరోజు ఈ వస్తే మిగతా సోమవారం నుంచి శనివారం దాకా దేవుడు మా ఇంటికి రావాలి. నేను వస్తున్న ఆదివారం, సోమవారం నుంచి శనివారం దాకా ఎవరు రావాలా? దేవుడు రావాలి మన ఇంటికి. అప్పుడే మనం, లేకపోతే మేమెట్లా తప్పిపోతుందని చెప్పి నువ్వు ఆదివారం గుడికి పడితే ఆదివారం చర్చకొస్తున్నామా? అయిపోయా. ఏ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఆదివారం గుడికొస్తూ జరిగిపోతుంది. ఆయన ఒక తండ్రిని కుమారుడు గనపరిచినట్లుగా నన్ను గనపరుస్తున్నారు. ఒక దాసుడు తన యజమానికి లోబడ్డట్టుగా మీరు నాకు లోబడుతున్నారా? నాకు ఇవ్వాల్సిన మహిమ నాకు ఇస్తున్నారా? మీరు దొంగలు. ఏ విషయంలో దొంగతనం చేస్తున్నావు? 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణలు యువక దొంగతనం చేస్తుంది. ఇట్లా 10 చెప్తారు, ఏ విషయంలో ఏ విషయంలో అన్నది 10 చెప్తా. మనం దేవుడి వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరుగుతాడు. నాన్న దగ్గరికి స్త్రీ పోయింది, గొర్రె దగ్గరికి కాపురి పోయింది, కానీ తప్పిపోయిన కుమారుడు దగ్గరికి తండ్రి పోలేదు. కుమారుడే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, తిరిగి దేవుడి దగ్గరికి రా. ఒకవేళ ఇప్పుడు దేవుడి దగ్గరికి రాకపోతే
ఇప్పుడు మారు మనసు పొందకపోతే ఆ కానుకు అవకాశం ఇచ్చినా 3 సార్లు అవకాశం ఇచ్చినా 3 సార్లు తిరిగి రాలేదు. 3వసారి అవకాశం ఇచ్చిన పేరు పెట్టి పిలిచిన తర్వాత నువ్వే దొంగవురా అని చెప్పిన తర్వాత అప్పుడు నేను నిజంగా దొంగల ప్రభావ నన్ను క్షమించంటే క్షమాపణ లేదు అన్నాడు. ఏశావుకు అవకాశం ఇచ్చాడు, అవకాశం ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోలేను. తిరిగి రక్షించబడాలని ప్రయత్నం చేసిన తృణీకరించబడ్డాడు. అలాంటి అవకాశం మనం కోరుకోవద్దు, అలాంటి పరిస్థితి మనకు రావద్దు. తొలగించుదాం, కలుపుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు కొన్ని మాటలు మన మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.